తొలి రోజే వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గొల్లగట్టు జాతర ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పెద్దగట్టు జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. లింగా ఓ లింగా అంటూ పెద్దగట్టు జాతర మారిపోతుంది. యాదవకులకు చెందినటువంటి వారంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే వస్తున్నారు. మనం చూస్తున్నా కూడా భక్తులంతా కూడా అర్ధరాత్రి చౌడమ్మ లింగమంత్ర స్వామి వచ్చిన తర్వాత తమ వేళ్ళు డప్పుల నృత్యాలతో పెద్దగట్టు జాతరపై డప్పుల మోసం మోగిస్తున్నారు. తమ భక్తిని చాటుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి తెలంగాణలో అతిపెద్ద రెండవ జాతర అయినటువంటి పెద్దగట్టు జాతరకు ఏపీ, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అధికారులు ఊహించినట్టుగానే దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి ఊహించడం జరిగింది. ఆ సంఖ్య దాడుతున్నట్టు కనిపిస్తుంది. అర్ధరాత్రి చౌడమ్మ వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా లింగమంత్ర స్వామి జాతరగా ఓలింగా అంటూ పెద్ద ఎత్తున భక్తులకు సంబంధించినటువంటి కోలాహలం కనిపిస్తుంది. అయితే భక్తులు వచ్చేటువంటి క్రమంలో ఈ రోజు సంబంధించి బోనాలు సమర్పించుకుంటారు. అయితే ఈ బోనాలు భక్తులు చెల్లించేటువంటి క్రమంలో డప్పులు నృత్యాల మధ్య కూడా మేకపడేలు ఏర్పాటు చేసి, గొర్రెపోతులు ఏర్పాటు చేసి స్వామివారికి సంబంధించినటువంటి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం గంపలు గుట్టల మధ్య కూడా వీరంతా కూడా యాదవ భక్తులు ప్రధానంగా తరలి వచ్చి తమ భక్తిని చాటుకున్న సందర్భం కనిపిస్తున్నది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఉదయం నుంచి కూడా భక్తులు తమ బంధువులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దగట్టు జాతర సట్టు కూడా దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా గుడారాలను ఏర్పాటు చేసుకుని బంధువులకు సంబంధించి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు చూసినా కూడా ఓలింగా అంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడ మొక్కుబడి గొర్రెపడేలు, మేకపడేలకు సంబంధించినటువంటి వారిని కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో నృత్యాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఇది పెద్దగట్టు జాతర సంబంధించిన